ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల బాధ్యతలు తీసుకుంటున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బలమైన నేతల చేరికల ద్వారా ప్రభావం తను చూపాలని షర్మిల భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీలోని కీలక నేతల టార్గెట్ గా షర్మిల పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకుని చంద్రగిరి నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబానికి చెక్ పెట్టడానికి షర్మిల వ్యూహం రచిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రగిరిలో పాకాల మండల జెడ్పీటీసీ సభ్యురాలు నంగా పద్మజారెడ్డి బలమైన నేతగా షర్మిల భావిస్తున్నారు. నంగా పద్మజారెడ్డి కుటుంబానికి చంద్రగిరిలో బలమైన అనుచర వర్గం ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాంతరం ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్ కుటుంబానికి మద్దతు పలుకుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన వారిలో నంగా పద్మజారెడ్డి కుటుంబం కూడా ఒకటి. అంతేకాదు చంద్రగిరిలో అప్పట్లో బలంగా ఉన్న గల్లా కుటుంబానికి ప్రత్యర్థిగా అప్పటి తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వెంటబెట్టుకుని తమ వర్గంతో కలిసి పాదయాత్రగా గ్రామానికి వెళ్లి చెవిరెడ్డిని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తూ నియోజకవర్గంలో వైసీపీని పటిష్టం చేయడంలో నంగాబాబు రెడ్డి కుటుంబం ప్రధాన పాత్ర పోషించింది. అయితే గత కొంతకాలంగా చెవిరెడ్డికి దూరం వహిస్తూ తమ రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్న నంగాబాబు రెడ్డి ఆయన సతీమణి నంగా పద్మజారెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. చెవిరెడ్డి విజయంలో కీలక పాత్ర పోషించిన నంగా పద్మజారెడ్డిని హస్తం వైపు ఆకర్షిస్తే అక్కడ చెవిరెడ్డిని దెబ్బ కొట్టవచ్చని షర్మిల భావిస్తున్నారు. నంగా పద్మజారెడ్డి కుటుంబం ద్వారా వైసీపీ ఓటు బ్యాంకులను చీల్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. జెడ్పీటీసీ అయినప్పటికీ నియోజకవర్గం మొత్తం పట్టు ఉండటం, గెలుపు ఓటముల్ని శాసించే దిశగా అనుచరగానం ఉండటంతో షర్మిల నంగా పద్మజారెడ్డిపై గురిపెట్టినట్లు తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.